మరి 2000 2000 ఇస్తారు 2000 ఇస్తారు సార్. అప్పటి సంది మొన్న 4000 వస్తాయన్న సంది కూడా 4000 లేవు 2000. అయ్యా పబ్లిక్ అన్నారు, ఓట్లప్పుడు అన్నాడు, ఓట్లు వేయాలని అన్నాడు, ఓట్లు వేయాలని అన్నాడు. 4000 ఇస్తారు. 4000 లేవు, 4 పైసలు లేవు, బియ్యం కూడా లేవు సార్. ఈ ఊళ్ళరా అప్పడం చెరువు పోవాలి, కిరాయి పెట్టుకొని పోవాలి, 50 రావాలి. కోపిన బియ్యం లేవు, ఏం లేవు, నీళ్లు కూడా రావు, నీళ్లు కూడా లేవు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఎవరికి ఇయ్యలే, మేము ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు, నిజమేనా ఇది? లేదు సార్, ఎవరికి మోదాలు ఉన్నాయి, అప్పటివే ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఏమదో 4000 ఇస్తారన్న పింఛన్ ఏది వస్తారా చెప్పుదామని వచ్చినాము. 4000 ఆడ అడగని ఇస్తారా లేచి ఉరుకుతున్నారుగా, మాట్లాడలేదు. ఉత్త కథనే చేస్తారు సారు. వాయమ్మో ఈ ఊరంతా బద్మాషి ఊరు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది కదా, మరి 6 గ్యారెంటీలు అన్నారు, మీకు 4000 అన్నారు, 2500 ఇస్తా అన్నారు, ఇందిరామ ఇల్లు అన్నారు, రైతు బంధు రుణమాఫీ అన్నారు, ఏమైనా అమలు అవుతున్నాయా? ఏం కాలేవు మాకు. రైతు బంధు మేము తీసుకోలేము, మాకు కాలేవు. బిల్డింగ్ గుడిసెలు ఉన్న వాళ్ళకి అవుతలేవు కానీ బిల్డింగ్లు ఉంటే జాగాలు ఉంటున్నాయి చూడు, ఎకరాల కొద్ది వాళ్ళకేం అవుతున్నాయి మళ్ళీ డబల్. వేరే వాళ్ళకి ఇలాంటి ముసలోళ్ళకు అలాంటి వాళ్ళకి ఏది లేదు. మా కంజర్ల కాడ కూడా నిన్న మాట్లాడినా, నేను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. ఉన్నోళ్ళకే రాస్తుర్రు, అది కూడా మొఖాలు బట్టి రాస్తుర్రు సార్. మేము పేస్ట్ ఎవరైనా ప్రజలు లబ్ధిదారులు అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావట్లేదు సార్. ఏడా ఇటువంటి ముసలి 4000 ఇస్తామన్నారు, వాళ్ళకి దావకాలకే సరిపోతారు. వాళ్ళు ఎంత బతారు సంవత్సరం మళ్ళీ నెల దాకా? ఏవి రూపాయి కూడా దిక్కులేవు. రమ్మని ఇక్కడ ముంగటికి మాట్లాడతా, రమ్మని సార్. రూపాయలు లేదంటే 25,000 కడుకు, 2500 కడుకైనావు. అప్పుడు ఈ మన ఓటేసిన దాకా 1000 రూపాయలు ఇస్తామని కూడా చెప్తారు. ఆడికెళ్ళి ఆయన అటు మేము ఇటు బూడుతుందంతా ఆడ పడతాం. ముఖ్యమంత్రి ఎవరు తెలుసా? తెలుసు, రేవంత్ రెడ్డి. తెలుసు సార్, అన్ని ఇస్తామని చెప్పారు. ఈ లోకల్ ఉన్న వాళ్ళకి 25,000 ఇస్తా, ముసలిలోకి 4,000 ఇస్తా, పైసలు అదేమైతే రైతు బంధు పైసలు ఇస్తా, గ్యాస్ 500 ఇస్తా, అవన్నీ మాట్లాడింది సార్. అన్ని తెలుసు మాకు. నిన్న కంజరక్కడ కూడా మాట్లాడినాం మేము. కరెంటు ఫ్రీ, ఇప్పుడు మళ్ళీ పైసలు కట్టాలంట. మరి అదెందుకు? ఇంకా 5,000 ఫ్రీ అన్నాడు, ఇప్పుడు 5,000 అవుతుంది ఆయన ఎక్కి. మరి అయిపోయా ఆయన చేసిన లాభం ఉండే లాభం. ఇటువంటి ముసలి కూడా ముందున్న ప్రభుత్వం ఎట్లుండే? అది మంచిగా ఉండేది సార్, చాలా బాగుండేది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇక పొడగొట్టారంటే ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే. వాళ్ళ చేతుల నుంచి వాళ్ళు ఇప్పుడు నమ్మకం ఉందా? మరి ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ అయితే నడుస్తుంది, అప్లికేషన్ తీసుకున్నారు, మరి వస్తుందని నమ్మకం అని ఉందా? వస్తుందని నమ్మకం ఎవరికి లేదు సార్. సుమారు 18 ఏళ్ళుగా పెడుతున్నాము. ఇచ్చిన వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు కానీ లేకున్న వాళ్ళకి ఎవరికి ఇస్తాలే, ఎవరిని వచ్చి అడుగుతాలే. బిల్డింగ్లో ఉంటే కిరాయికి, బిల్డింగ్లో ఉంటే బిల్డింగ్ లోన్లకి ఎవరికి కిరాయి ఉండే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. బిల్డింగ్ లో ఉండే వాళ్ళకి మాత్రమే కిరాయి, ఉండే వాళ్ళకి బిల్డింగ్ లో ఉండే వాళ్ళకి కిరాయికి ఇవ్వకూడదు. అడిగే గుడిసెలు వేసుకొని రోడ్ల మీద ఉండాలి. గుడిసెలు ఉండే వాళ్ళకి ఇండ్లు ఇస్తారు, లేకుంటే ఈరా. గ్రామ సభలు పెట్టిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలనలో భాగంగా పెట్టిల్లు. సో మన 6 గ్యారెంట్లు అమలైనాయని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. విజయోత్సవ సంబరాలు కూడా చేసిల్లు మొన్న రీసెంట్ గా. సో మరి 6 గ్యారెంట్లు అమలు అవుతున్నాయా? అసలు ఎట్లుంది పరిస్థితి? అమలు అవుతున్నాయా అంటే ఇప్పుడు అది తీసుకునే వాళ్ళకే తెలుస్తుంది, అది తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు అందులో అయితే ఇందిరామ ఇల్లు అని అంటున్నారు. అందులో లీడర్ల కాడికి అన్నీ డైరెక్ట్ ఉన్నాయి అందులో ఉన్నాయి. అప్పుడు దళిత బంధాన్ని కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా చేశారు, ఇప్పుడు ఇందిరామ ఇల్లు కూడా అట్లే చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి దళిత బంధు ఇచ్చుకున్నాడు, అది కూడా మేము క్యాన్సిల్ చేసినాం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటం క్యాన్సిల్ చేయించినాము. అది ఇంకోటి గవర్నమెంట్ ఫామ్ కాగానే అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఇందిరామ ఇల్లు లబ్ధిదారులు ఒక లిస్ట్ వచ్చింది, అందులో అందరి ఉన్నాయి. ఇలా ఊరిలో అధికారులు చెలాయించే వాళ్ళవి కూడా పేర్లు ఉన్నాయి. అందులో కావాలంటే మీరు లిస్ట్ చూడండి, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్నోళ్ళవి ఉన్నాయి, అసలు ఏం లేని వాళ్ళవి కూడా ఉన్నాయి. అట్లా అన్ని తప్పు అంటే ఇంకా లేదు, అందులో అన్ని కలిపి ఉన్నాయి. అలా కానీ అది ఫైనల్ చేసేది మరి ఎంతవరకు వస్తుందో వాళ్ళకి తెలియదు ఇంకా. అట్లా మీరేమనుకుంటారు అంటే మరి పేదలకే వస్తుంది అంటారా, మరి ఉన్నోళ్ళకి వస్తుంది అంటారా? ఉన్నోళ్ళకే వస్తుండొచ్చు అది. ఎందుకంటే
పేదవాళ్ళకైతే జాగాలు లేవు ఇక్కడ కట్టుకోవడానికి ఇక్కడ, ఎందుకంటే కాస్ట్లీ ఏరియా అయిపోయింది కదా ఇంద్రశం అంతా. ఏడా కానీ 40,000కు 50,000కు గజంకు తక్కువ లేదు. అందులో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి అందరికి ఇండ్లే ఉన్నాయి, అవి గూలగొట్టి కట్టాలని మళ్ళీ కట్టలేరు. మరి అందులో ఏం స్కామ్ జరుగుతుందో. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు ఏమనుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గెలిపిస్తే 6 గ్యారెంటీలో బాగా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, 2,500 వస్తాయి, 4,000 పెన్షన్ వస్తుంది అనుకుని ఓట్లు వేసిన వాళ్ళు కదా అందరూ. అనుకోకుండా వేసిన వాళ్ళు ఏమంటారు, అనుకోనే చేసిర్రు. కానీ అది ఓపెన్ ల్యాండ్ ఉంటేనే ఇల్లు వస్తుంది అనేది ఒక టాక్ ఉంది కదండి. అది ఎంతవరకు వస్తుందో మరి వాళ్ళకి తెలియదు.